Subscribe now and press the bell icon to get notified. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో డిగ్రీ సెమిస్టర్ 1 వాళ్ళకి సంబంధించి ఎసెన్షియల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ మ్యాథమెటికల్, ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్లో పార్ట్ 3 అయితే మనం చూద్దాం. సో ఆల్రెడీ 2 పార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను. అదేవిధంగా అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథమెటికల్, ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్ మీద కూడా ఒక పార్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన అవి చూసి ఇది చూస్తే మీ క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియోలోకి అయితే మనం లేట్ చేయకుండా వచ్చేద్దాం. సో డిగ్రీ సెమిస్టర్ కోర్స్ 1 పేపర్ ఇది. కోర్స్ 1, కోర్స్ 2 2 పేపర్స్ అయితే ఉంటాయి. ఇంకా మీలో చాలామందికి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఎన్ని మార్క్స్కి ఉండబోతున్నాయి, ఈ అన్ని డౌట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. మీరు అది చూడకపోతే, అంటే చాలామంది అయితే అది చూసి ఒక క్లారిటీ అయితే తెచ్చుకున్నారు. మీరు కనుక అది ఒకవేళ చూడకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, డీటెయిల్స్ వీడియో అని చెప్పి, అది చూడండి, మీ క్లారిటీ వస్తుంది. ఓకే, రైట్. అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే క్వశ్చను ఏ టాపిక్ మీద క్వశ్చను, చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. ప్రతి ఇంట్రడక్షను అంటే నేను ఏదైతే ఇంట్రడక్షన్ ఇచ్చి సమ్మ చెప్తానో అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? సో క్వాడ్రంట్, మాడ్యులస్ అండ్ ఆర్గ్యుమెంట్. ఏంటమ్మా టాపిక్? క్వాడ్రంట్, మాడ్యులస్ అండ్ ఆర్గ్యుమెంట్. ఈ టాపిక్ మీద మనకైతే ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో ఎలా ఉండబోతుంది అనేది అయితే ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, నేను ప్రతిదీ కూడా రాశాను. ఓకేనా? అదేంటి అనేది ఒకసారి చూద్దాం. క్వాడ్రంట్ అంటే మీనింగ్ ఏంటి ఫస్ట్ మీకు తెలియాలి. 1/4 పార్ట్ అమ్మ. క్వాడ్రంట్ అంటే 1 ఓవరాల్ 1 పార్ట్. అంటే ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుంటే మనకు అది 1 పార్ట్ అంటారు. అర్థమైందా? సో అందులో 1/4 పార్ట్నే క్వాడ్రంట్ అని పిలుస్తాం. హాఫ్ అంటే 1/2 కదా, హాఫ్లో సగమే క్వాడ్రంట్ అనమాట, 1/4. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ క్వాడ్రంట్ అనేది ఇది, ఈ పార్ట్. ఓకేనా? సో అదొక క్వాడ్రంట్ అవుతుంది. ఇది కూడా ఇంకొక, అంటే హాఫ్లో ఇదొక సగం కాబట్టి అదొక క్వాడ్రంట్. ఈ మిగతా హాఫ్లో మళ్ళీ 2 క్వాడ్రంట్లు. ఓవరాల్గా 1, 2, 3, 4 అంటే క్వాడ్రంట్ 1 అని, క్వాడ్రంట్ 2 అని, క్వాడ్రంట్ 3 అని, క్వాడ్రంట్ 4 అని మనం పిలవడం జరుగుతుంది. అర్థమైందా లేదా? సో ఈ డైరెక్షన్లోనే ఎప్పుడైనా రాయాలి, ఇలా రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ ఆల్రెడీ ఆల్ సిల్వర్ టీ కప్స్ ఈ టాపిక్స్ చేశారు కాబట్టి మీకు క్లారిటీ అయితే ఉంటుంది. అర్థమవుతుందా? నేను మళ్ళీ ప్రతిదీ మీకు నేర్పిస్తాను, మీరు గాబరా పడొద్దు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దీన్ని క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4 అని మనం పిలుస్తాం. ఓకే కదా? రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, మాడ్యులస్. ఇంతవరకే నేను ఇక్కడ ఏం చెప్తాను అదే మీరు వినండి. నెక్స్ట్ సమ చెప్తాను, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? రైట్. సో మాడ్యులస్ అంటే మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మాడ్యులస్ అంటే సింపుల్ మీనింగ్ రేడియస్ అని అర్థం. ఆర్ అంటే రేడియస్. దీన్నే మనం మాడ్ జెడ్ అని కూడా పిలుస్తాం. రేడియస్ అన్న మాడ్ జెడ్ అన్న ఇద్దరు కూడా ఒకటే. అర్థమైందని నేను చెప్పేది. అయితే దీన్ని ఇక్కడ రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉన్నది ఇందులో. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ లేదని చెప్పాను అంతే. ఇక్కడ చూడండి, అది తెలియాలంటే, అంటే ఈ మాడ్యులస్ లేదంటే ఆరు రెండు ఒకటే కదా, దీని మీనింగ్ తెలియాలంటే మీరు ఇంకో విషయం తెలుసుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే, చూడండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అనేది ఏంటమ్మా? కాంప్లెక్స్ నెంబరు. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అనేది ఒక కాంప్లెక్స్ నెంబరు. ఈ కాంప్లెక్స్ నెంబర్ని మనం పాయింట్ కింద మార్చాలనుకోండి, ఎక్స్ కామా వై అని రాసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 + 2y అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది. దీన్ని మనం పాయింట్ కింద రిప్రజెంట్ చేయాలి అనుకుంటే దాన్ని మనం ఎలా రాయొచ్చు? 3, 2 అని రాయొచ్చు. 3, 2 అంటే పాయింట్ కదా, 3 అనేది x యాక్సిస్, 2 అనేది y యాక్సిస్. సో ఇలాగ రాసుకునేది కనుక మనం ఇక్కడ రాయగలిగితే దాన్ని ఎక్కడ రాస్తామమ్మా? ఇక్కడ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3, 2 అది ఎక్కడ పెట్టాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఏ క్వాడ్రంట్లో పెట్టాలి అనేది కూడా నేను చెప్తాను, గాబరా లేదు. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3, 2 అనే పాయింట్ పెట్టాను. సో ఇక్కడ మధ్యలో ఉన్నది ఏమవుద్ది? ఆరిజిన్ అవుతుంది. ఈ ఆరిజిన్ నుంచి పాయింట్కి కొంత డిస్టెన్స్ కడతాం కదా, దాన్నే రేడియస్ అంటారు. అర్థమైందా? ఆరిజిన్ నుంచి ఒక పర్టికులర్ పాయింట్కి ఏదైతే కాంప్లెక్స్ నెంబర్ క్వశ్చన్లో ఇస్తాడో అంతవరకు ఉన్నదాన్నే మనం రేడియస్ అని పిలుస్తాం. దాన్నే మాడ్ జెడ్ అని పిలుస్తాం. దాన్నే మాడ్యులస్ అని పిలుస్తాం. క్లియర్? అంతే. ఓకేనా? ఇది ఎలా కట్టాలనేది సమ్మలో చెప్తాను మీకు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం. ఇది అర్థమైంది కదా, ఒక కాంప్లెక్స్ నెంబర్ని పాయింట్ కింద ఎలా మార్చుతారు అనేది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. రైట్. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి? సింపుల్గా పెద్ద పెద్ద డెఫినేషన్లు మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీకు అర్థమయ్యే విధంగా చెప్పడమే మా బాధ్యత కదా. సింపుల్గా ఒక్క వర్డ్లో తేల్చాను. ఆర్గ్యుమెంట్ అంటే యాంగిల్ అమ్మ.
యాంగిల్ అంటే మీకు బాగా తెలుసుగా, యాంగిల్ అంటే తీటా, ఆల్ఫా, బీటా యాంగిల్స్, ట్యాన్ తీటా, ట్యాన్ ఆల్ఫా, ట్యాన్ బీటా, ట్యాన్ గామా ఇవన్నీ యాంగిల్సేనా? వాటినే అంటే సైన్ తీటా ఇవన్నీ ఏవైతే యాంగిల్స్లో చెప్తామో దాన్నే మనం ఏమంటాం? ఆర్గ్యుమెంట్ అని పిలుస్తాం. పదం మారింది అంతే. అయితే ఇప్పుడు ఇది కనిపెట్టడానికి మీకు తెలియాల్సింది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రాసినవి ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు mod y బై ఎక్స్. ఏంటమ్మా? tan ఆల్ఫా ఈక్వల్ టు mod y బై ఎక్స్ కట్టాలి ఫస్ట్ మీరు. tan ఆల్ఫా ఈక్వల్ టు mod y బై ఎక్స్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ y అంటే ఎవరు? చూడండి, ఎక్స్ ప్లస్ ఐవై అనే కాంప్లెక్స్ నెంబర్ క్వశ్చన్లో మీకు ఇస్తాడా? ఆ ఇచ్చిన దాంట్లో y ఉంది, ఎక్స్ ఉందా? ఆ y బై ఎక్స్ వేసుకోవాలన్నమాట. ఎక్స్ వేసుకొని మాడ్యులస్ అప్లై చేయాలి. మాడ్యులస్ అప్లై చేయడం అంటే పాజిటివిటీ అంతే. సో దానికి వచ్చిన వాల్యూయే ఆల్ఫా అవుతుంది. ఓకేనా? అది ఎలాగనే సమ్లో తెలుస్తుంది. ఆ వచ్చిన ఆల్ఫాని తీసుకెళ్ళి ఈ నాలుగిట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నాలుగిట్లో ఎవరికి అప్లై చేయాలి, కానీ ఎలా అప్లై చేయాలనే సమ్మ బట్టి అర్థమవుతుంది. ఫస్ట్ మీకు ఒక విషయం చెప్పేస్తున్నా, అది గుర్తుపెట్టేసుకోండి. ఏంటదంటే ఇదిగోండి, ఫస్ట్ క్వాడ్రంట్ ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ సపరేట్గా ఎందుకు వేసానంటే అన్ని వదిలైతే కన్ఫ్యూజ్ అవుతారని. ఇది క్వాడ్రంట్ 1, ఇది క్వాడ్రంట్ 2, ఇది క్వాడ్రంట్ 3, ఇది క్వాడ్రంట్ 4, అంతే కదా? రైట్. సో క్వాడ్రంట్ 1లో ఫార్ములా థీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. క్వాడ్రంట్ 1లో ఫార్ములా ఏంటమ్మా? థీటా ఈక్వల్ టు ఆల్ఫా. క్వాడ్రంట్ 2లో ఫార్ములా థీటా ఈక్వల్ టు పై మైనస్ ఆల్ఫా. అర్థమవుతుందా? క్వాడ్రంట్ 2లోది థీటా ఈక్వల్ టు పై మైనస్ ఆల్ఫా. క్వాడ్రంట్ 3కి వచ్చేసరికి థీటా ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ పై. అంటే మీకు ఆల్రెడీ పైన ఆల్ఫా వస్తుంది, ఆల్ఫాని తీసుకెళ్ళి ఇందులో పెట్టడమే. థీటా ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ పై. క్వాడ్రంట్ 4లో ఫార్ములా థీటా ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా. అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్వాడ్రంట్ అంటే అర్థమైంది, మాడ్యులస్ అంటే అర్థమైంది, ఆర్గ్యుమెంట్ అంటే అర్థమైంది. ఇవి ఎందుకు సరే అలాగ ఇచ్చారని మీకు ఇప్పుడు అప్పుడే అర్థమవదు. ఇప్పుడు ఒక సమ్ ఇస్తాను, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. అర్థమైందా? ఫస్ట్ మాత్రం ఇవి రాసుకోండి, ఇవి రాసుకుంటేనే మీకు అర్థమవుతుంది. సో ఇవి రాయండి అమ్మా. ఇప్పుడు నేను మీకు ఒక సమ్ అయితే ఇస్తాను. ఓకే, అయితే సో ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. ఫైండ్ ద మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ z ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ i√3 అన్నాడమ్మా. ఓకేనా? ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? మాడ్యులస్ అడుగుతున్నాడు, ఆర్గ్యుమెంట్ అడుగుతున్నాడు. సో ఈ రెండు అడుగుతున్నాడు అంటే క్వాడ్రంట్ కూడా మనం ఫైండ్ చేయాల్సిందే. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ ఫైండ్ చేయాలంటే అది ఏ క్వాడ్రంట్ తెలియాలన్నమాట. సమజార్థం మీ క్లారిటీ అయితే వస్తుంది. రైట్. సో ఇక్కడ చూడండి సొల్యూషను. సో ముందుగా మనకి ఏదైతే ఇచ్చారో అంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మనం ముందు రాసుకోవాలి కాబట్టి రైట్, గివెన్. ఓకేనా? సో మనకి ఇచ్చింది ఏంటమ్మా? z ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ i√3. ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్. ఓకేనా? మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ రాశాను. సో z ఈక్వల్ టు -1 మైనస్ i√3 రాసాము. ఇప్పుడు దీన్ని దేనికి ఈక్వల్ చేయాలి? ఓకేనా? ఇది దేనికి ఈక్వల్ చేయాలంటే -1 మైనస్ i√3 అనేది r ఆఫ్ కాస్ థీటా ప్లస్ i సైన్ థీటాకి ఈక్వల్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, దేనికి ఈక్వల్ చేయాలమ్మా? r ఆఫ్ కాస్ థీటా ప్లస్ i సైన్ థీటాకి ఈక్వల్ చేయాలి. సో ఈక్వల్ చేసాం. ఓకేనా? గుర్తుంచుకోండి, ఇది ఈ యొక్క టర్మ్ ఇది. ఓకేనా? సిస్ థీటా అంటారు కదా, కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా ఏమంటారు? సిస్ థీటా. సో దానికి ఈక్వల్ చేయాలి. దానికి ఈక్వల్ చేసిన తర్వాత ఇక్కడ ఈక్వేటింగ్ తర్వాత స్టెప్ ఈక్వేటింగ్ రియల్ అండ్ ఇమేజినరీ. ఈక్వేటింగ్ రియల్ అండ్ ఇమేజినరీ వాల్యూస్ అంటే రియల్ వాల్యూస్ సపరేట్గా, ఇమేజినరీ వాల్యూస్ సపరేట్గా ఈక్వేట్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? సో రియల్ వాల్యూస్ అంటే ఏంటో, ఇమేజినరీ వాల్యూస్ అంటే ఏంటో మీకు తెలుసు. రియల్ అంటే ఐ అనేది ఉండకూడదు, ఇమేజినరీ అంటే ఐ అనేది ఉండాలి. ఓకేనా? ఐ లేనిది రియల్, ఐ ఉన్నది ఇమేజినరీ, తెలుసు కదా? ఓకే. సో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ రియల్స్ ఏంటమ్మా? క్లియర్గా చూడండి. ఇందులో -1 అనేది రియల్, ఎందుకంటే ఐ లేదు. ఇందులో √3 అనేది ఇమేజినరీ, ఎందుకంటే ఐ ఉంది. ఇక్కడ r cos థీటా అంటే r అనేది బయట ఉన్నది కదా, మొత్తానికి బ్రాకెట్ బయట ఉందంటే లోపలికి వెళ్తుంది. సో r ఇంటూ కాస్ థీటా, r cos థీటా ఇది రియల్, ఎందుకంటే ఐ లేదు కాబట్టి. అలాగే r సైన్ థీటా ఇమేజినరీ, ఎందుకంటే ఐ ఉంది కాబట్టి. అర్థమైంది కదా ఏది రియల్ ఏది ఇమేజినరీ అనేది? ఐ ఉంటే ఇమేజినరీ, ఐ లేకపోతే రియల్. ఇది తెలుసుకోండి. సో ఇప్పుడు మనం ఈక్వేట్ చేద్దాం. ముందు రియల్స్ చేద్దాం. సో రియల్స్ ఏంటి అంటమ్మా? ఇందులో -1, ఇందులోకి వచ్చేసరికి r cos థీటా, దీన్ని 1 అనుకున్నాను. అర్థమైందా? తర్వాత ఇమేజినరీ చేస్తే ఇందులోనేమో -√3,
ఇందులోకి వచ్చేసరికి ఆర్ సైన్ తీటా. మీలో చాలామందికి ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, సార్ ఇమేజినరీ అన్నప్పుడు ఐ రాయాలి కదా, ఐ ఎందుకు రాయలేదు అంటారు. ఇమేజినరీ వాల్యూస్ని మనం ఈక్వల్ చేసాం కానీ ఇమేజినరీని చేయలేదు. సో ఇమేజినరీ రిప్రజెంట్స్ ఐ. ఓకేనా, ఐ యొక్క కొఫిషియంట్ √3 కాబట్టి √3 రాయాలి. ఇక్కడ కూడా ఐ కొఫిషియంట్ ఆర్ సైన్ తీటా కాబట్టి ఆర్ సైన్ తీటా రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఐని రాయకూడదు. ఓకే కదా, రైట్. సో 1, 2 రెండు ఈక్వేషన్స్ మనకు రావడం జరిగాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు స్క్వేరింగ్ ఏం చేస్తున్నామా, స్క్వేరింగ్ అండ్ యాడింగ్. వి గెట్, స్క్వేరింగ్ చేస్తున్నాను, యాడింగ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాం, స్క్వేరింగ్ యాడింగ్ చేస్తున్నాం. మరి ఎవరిని స్క్వేర్ చేయాలి, క్లియర్గా వినండి. ఎప్పుడైనా స్క్వేరింగ్ యాడింగ్ చేసినప్పుడు ఇది క్లియర్ వినండి. ఈక్వేషన్ 1లో ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్. ఈక్వేషన్ 2లో ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. మీరు ఇక్కడ స్క్వేరింగ్ చేసినప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ స్క్వేర్ అవుతాయి, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ స్క్వేర్ అవుతాయి. యాడింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వినాలి. యాడింగ్ చేసేటప్పుడు మాత్రం ఎల్హెచ్ఎస్లు ఇద్దరు యాడ్ అవుతారు, ఆర్హెచ్ఎస్లు ఇద్దరు యాడ్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, అంతే కదా. ఇప్పుడు ఇద్దరిని యాడ్ చేయాలంటే అర్థం ఎల్హెచ్ఎస్లు ఇద్దరు యాడ్ అవుతారు, ఆర్హెచ్ఎస్లు ఇద్దరు యాడ్ అవుతారు, అంతే తప్ప ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ యాడ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఓకే కదా, రైట్. ఇప్పుడు చేద్దాం. ముందు స్క్వేరింగ్ అన్నారు కాబట్టి స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది, -1 హోల్ స్క్వేర్, యాడింగ్ విత్ దీంతో కాబట్టి ప్లస్ -√3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, అర్థమైందా? మీకు ఏమన్నాను, ఎల్హెచ్ఎస్లు ఇద్దరు స్క్వేర్ అవుతాయి, యాడ్ అవుతాయి అన్నాను. స్క్వేర్ అయ్యాయి, యాడ్ అయ్యాయి. ఓకే, అలాగే ఆర్హెచ్ఎస్లు కూడా ఆర్ కాస్ తీటా హోల్ స్క్వేర్, స్క్వేర్ అయ్యింది. యాడింగ్ కూడా దీంతో అవుతుంది కాబట్టి ఆర్ సైన్ తీటా హోల్ స్క్వేర్. చూసారా, ఆర్హెచ్ఎస్లు ఇద్దరు యాడ్ అయ్యారు, ఎల్హెచ్ఎస్లు ఇద్దరు యాడ్ అయ్యారు, స్క్వేర్లు చేస్తాం. స్క్వేర్లు ఎందుకు చేస్తామంటే ఇక్కడ అనుకున్నాం కదా మనమే, స్క్వేరింగ్ అండ్ యాడింగ్ అని. మీరు ఫిక్స్ అయిపోండి. నేను ఒక్క సమ్ చెప్తే మీకు అర్థమైపోతుంది. ఇలాంటి సమ్ ఎలాంటిది ఇచ్చినా, క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మీరు ఇదే ఫాలో అయిపోండి, మీకు సమ్ వచ్చేస్తుంది. అర్థమైందా? గాబరేం లేదు, రైట్. నెక్స్ట్ స్టెప్ ఏమవుద్దమ్మా, -1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ -√3 హోల్ స్క్వేర్. -1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది కాబట్టి 1 స్క్వేర్ 1 అయింది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతే √3 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా హోల్ స్క్వేర్ అంటే క్లియర్గా వినండి, ఆర్కి స్క్వేర్ వెళ్తుంది, కాస్కి స్క్వేర్ వెళ్తుంది. కాబట్టి అప్పుడు ఏమవుద్దమ్మా, ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. అర్థమైంది అందరికీ? ఓకేనా, రైట్. నెక్స్ట్ స్టెప్. సో ఇక్కడ దాకా అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ ఏం చేస్తాం, 1 + 3 4 ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటాలో ఆర్ స్క్వేర్ని నేను కామన్ తీయొచ్చా, రైట్. ఆర్ స్క్వేర్ నేను కామన్ తీసాను అనుకోండి, అప్పుడు నాకు కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా మిగులుతుంది. ఏం మిగులుతుంది, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా మిగులుతుంది. ఇప్పుడు 4 ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా, ఐడెంటిటీ. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ ఎంత, 1. కాబట్టి ఇంటూ 1 చేస్తే ఆర్ స్క్వేర్ వస్తుంది. ఆర్ స్క్వేర్ ఇంటూ 1 ఆర్ స్క్వేర్. కాబట్టి ఇప్పుడు ఆర్ స్క్వేర్ 4 వచ్చిందంటే స్క్వేర్ ఎత్తి తెచ్చియండి, √4 ఈజ్ ఈక్వల్ టు ఆర్. నెక్స్ట్ స్టెప్ పక్కన రాస్తున్నాను. √4 ఈక్వల్ టు ఆర్ అంటే √4 మనం 2 స్క్వేర్ రాయొచ్చు కదా, అంటే √4 వాల్యూ ఎంత, 2. స్క్వేర్ రూట్ కట్ అయిపోతే 2 మిగులుతుంది. అంటే ఇప్పుడు ఆర్ ఎంత వచ్చిందమ్మా, 2 వచ్చింది. దేర్ ఫోర్ ఆర్ అన్న మోడ్ జెడ్ అన్న ఒకటే అని చెప్పాను నేను మీకు. ఎంత వచ్చింది, 2 వచ్చింది. అర్థమైందంటే 2 యూనిట్స్ అన్నట్టుగా అక్కడ. అర్థమైందా లేదా? ఓకేనా. సో ఇప్పుడు మనం మాడ్యులస్ అనేది ఫైండ్ చేసాం ఈ ప్రాసెస్తో. సో ఈ ప్రాసెస్ మీరు మైండ్లో పెట్టుకొని మీకు అర్థమైపోద్ది. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటి, ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ చేసే ముందు క్వాడ్రంట్ కనుక్కోవాలి. కనుక్కుందాం, ముందు ఇది రాసుకోండి. రైట్. అయితే ఇక్కడ మీరు చూడొచ్చమ్మా, మనం అంతవరకు కంప్లీట్ చేసాం. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. సో మాడ్యులస్ అయిపోయింది. ఇప్పుడు క్వాడ్రంట్ చూస్తే, అంటే ఆర్గ్యుమెంట్ కావాలంటే ఖచ్చితంగా మనకు క్వాడ్రంట్ ఉండాలి. సిన్స్ క్వాడ్రంట్ అంటే ఇప్పుడు -1 - i√3 కదా, దీన్ని పాయింట్లోకి మార్చండి. -1 - √3 అంతే కదా. ఐ రాయకూడదని ఇందాలే చెప్పాను. 3 + 2i అనే కాంప్లెక్స్ నెంబర్ని పాయింట్ కింద మార్చాలంటే 3, 2 అన్నాను కానీ ఐ అన్నాను ఏంటి అనలేదు. అంటే ఐని ఎప్పుడు పాయింట్లో మార్చినప్పుడు రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కూడా మనం ఐ రాయకూడదు కాబట్టి -1, -√3 ఇది పాయింట్. ఈ -1 మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇందాలు ఇచ్చాను కొన్ని, నేను ఇది ఇచ్చాను. ఇది ఇచ్చినప్పుడు మీకు ఏమి చెప్పాను నేను,
ఇది ప్లస్ ప్లస్ అన్నాను, ఇది మైనస్ ప్లస్ అన్నాను, ఇది మైనస్ మైనస్ అన్నాను, ఇది ప్లస్ మైనస్ అన్నాను. రాసే గుర్తుంది కదా. సో ఇప్పుడు మైనస్ మైనస్ ఎందులో ఉంటుందమ్మా? థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఇలా ఉపయోగపడుతుంది అనమాట. అర్థమైందా మీకు నేను చెప్పేది? ఇందాకది ఎందుకు ఇచ్చాను అనేది రీజన్ ఇదనమాట. సో ఈ విధంగా మీకు అది యూజ్ అవుతుంది. ఇప్పుడు మైనస్ మైనస్ అనే థర్డ్ క్వాడ్రంట్, సిన్స్ -1 -√3 లైస్ ఇన్ ద క్వాడ్రంట్ 3, మీనింగ్ అర్థమైంది కదా మీకు ఇప్పుడు ఎందుకు ఇందాలు ఇచ్చాను అనేది ఇదనమాట. సో సిన్స్ ఇది ఈ యొక్క పాయింట్ లైస్ ఇన్ ద క్వాడ్రంట్ 3. సో ఎప్పుడైతే ఈ క్వాడ్రంట్ 3లో ఉందో దెన్ ద ఆర్గ్యుమెంట్ అన్నా ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అన్నా ఒకటే. దెన్ ద ఆర్గ్యుమెంట్ ఆల్సో లైస్ ఇన్ ద క్వాడ్రంట్ 3. ఆర్గ్యుమెంట్ కూడా ఇందులో లై అయ్యి ఉంటుందమ్మా, క్వాడ్రంట్ 3లో లై అయ్యి ఉంటుంది. అర్థమవుతుంది కదా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం క్వాడ్రంట్ చెప్పేసాం, అదేవిధంగా మాడ్యులస్ చెప్పేసాం. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ కోసం నౌ ఆర్గ్యుమెంట్కి మీకు నేను ఇందాల ఒక ఫార్ములా ఇచ్చాను. ఏమి ఇచ్చాను చెప్పండి? tan ఆల్ఫా ఈక్వల్ టు mod y/x అన్నాను, గుర్తుందా? tan ఆల్ఫా ఈక్వల్ టు mod y/x అన్నాను, ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం y అంటే ఏంటి, x అంటే ఏంటి? ఇదిగోండి x y, ఈ y అనేది వెయ్యాలి ఇక్కడ. tan ఆల్ఫా ఈక్వల్ టు mod y ఎంతమ్మా? -√3 బై x ఎంతమ్మా? -1. మైనస్ మైనస్ కట్ అయిపోతాయి. సో ఇక్కడ మీకు tan ఆల్ఫా ఈక్వల్ టు √3 మిగిలింది. మాడ్యులస్ అంటే పాజిటివిటీ ఎలాగా, సో అది ఎలాగా పాజిటివ్ అయిపోయింది. యూ నీడ్ నాట్ వరీ. అర్థమవుతుందా, రైట్. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? √3 అయింది, ట్యాన్లోనే √3 ఎప్పుడు వస్తుంది? అర్థమవుతుందా? అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియో స్టేబుల్ ఉంది మీకు తెలుసు కదా. sin 0 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1, cos 0 1. గుర్తుందా? ఈ టేబుల్ ఏదైతే ఉందో అది మీరు నేర్చుకోవాలి. దాన్ని బట్టి tan ఆల్ఫా అంటే ట్యాన్లో √3 ఎప్పుడు వస్తుందో తెలుసా మీకు? ట్యాన్లో √3 అనేది ఎప్పుడు కూడా చూడండి tan 60 వస్తుందమ్మా. tan 60 వాల్యూ ఎంతమ్మా? √3. అర్థమవుతుందా? సో tan 60 అనేది √3. కానీ మనం ఇక్కడ 60 అని చెప్పి ఇలా రాయకూడదు అనమాట. మీరు ఎప్పుడు ఎలా రాయాలంటే రేడియన్స్లో రాయాలి. ఎందులో రాయాలమ్మా? రేడియన్స్ అంటే పైల్లో రాయాలన్నమాట. పై అంటే దీన్ని నేను ఎలా రాయచ్చు తెలుసా? tan 16 నేను π/3 అని రాయొచ్చు. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ 16 π/3 అని ఎలా రాశారు ఉన్నది కదా డౌట్. సో నేను క్లియర్ చేస్తాను, వినండి. పై అనే దాని వాల్యూ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, యాంగిల్స్ పరంగా 180 అమ్మ. పై వాల్యూ ఎంతమ్మా? 180, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు π/3 ఎందుకైంది తెలుసా? పై ప్లేస్లో 180 పెట్టండి. 180/3, 3 1s 360s అంటే 60 ప్లేస్లో π/3 వేయొచ్చు కదా. 3 1s 360s 180 కదా, ఓకేనా. కట్ అయిపోతే మీకు 60 ప్లేస్లో 180/3 వేయొచ్చు. 180/3 అంటే π/3. అర్థమైందా? పై వాల్యూ ఎప్పుడు 180 గుర్తుపెట్టుకోండి. సో tan 60 π/3 అవుద్ది, tan 30 π/6 అవుద్ది. ఎందుకంటే 6 1s 6 3s అప్పుడు కట్ అవుతుంది కాబట్టి 30s అనమాట. సో దాని ప్లేస్లో ఇది వేసుకోవచ్చు. ఓకే రైట్, మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ మీకు ఆ వాల్యూలు తెలియకపోతే చెప్పండి, దాని మీద ఏం వీడియో చేద్దాం. ఆల్రెడీ మీరు 10th ఆ వాల్యూస్ అన్ని చదివారు, ఓకేనా, రైట్. సో tan ఆల్ఫాలో మనం ఇప్పుడు ఏం పెట్టవచ్చు అన్నాను? tan π/3 పెట్టవచ్చు అన్నాను. ఎందుకంటే 3 1s 3 6s అంటే 60s. సో ఇప్పుడు tan ఆల్ఫా ఈక్వల్ టు tan π/3 అంటే tan కట్ అయిపోతే మీకు ఆల్ఫా ఈక్వల్ టు π/3 వచ్చింది. ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చిందమ్మా? π/3 వచ్చింది. క్లియర్, రైట్. సో ఇప్పుడు మనకి ఆల్ఫా వాల్యూ వచ్చింది, కానీ మనకు కావాల్సింది తీటా వాల్యూ కావాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మైనస్ అనేది ఏ క్వాడ్రంట్? క్వాడ్రంట్ 3. క్వాడ్రంట్ 3 కిందాక నేను ఇంకొక డయాగ్రామ్ ఇచ్చాను మీకు. ఇలాగా ఏమి ఇచ్చాను చెప్పండి? θ ఈక్వల్ టు ఆల్ఫా, θ ఈక్వల్ టు π మైనస్ ఆల్ఫా, θ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ π, θ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా. గుర్తుంది కదా, ఓకేనా. ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి మళ్ళీ కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి. సో ఇప్పుడు థర్డ్ క్వాడ్రంట్లో ఎవరున్నారు? మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏ క్వాడ్రంట్? థర్డ్ క్వాడ్రంట్లో ఎవరున్నారు? θ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ π. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. సో θ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ π. ఆల్ఫా ఎంత ఉంది మన దగ్గర? π/3 కదా, అది పెట్టియండి. π/3 మైనస్ π.
సో ఇప్పుడు దీనికి చేయండి, ఇది నార్మల్ ప్రాసెసే. 3కి 1కి ఎల్సిఎం ఎంతమ్మా? 3. అర్థమైందా? 3కి 1కి ఎల్సిఎం 3. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎల్సిఎం బై డినామినేటర్ చేయండి అంటే పార్ట్ 1 పార్ట్ 2 చూసిన వాళ్ళకి అర్థం అవుద్ది. ఎల్సిఎం బై డినామినేటర్ చేయండి ఇంటూ న్యూమినేటర్ చేయండి అన్నాను. 3/3 1, 1 ఇంటూ పై 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 మైనస్ 3/1 3, 3 ఇంటూ పై 3π. అంటే ఇప్పుడు పై మైనస్ 3π మీకు మామూలుగా ఎల్సిఎం వస్తే చేసేయచ్చు. పై మైనస్ 3π ఎంతమ్మా? -2π/3. అంటే తీటా ఎంత వస్తుంది మనకి? -2π/3 వస్తుంది. తీటా ఎంత వస్తుంది? -2π/3 వస్తుంది. సో తీటా అంటే ఆర్గ్యుమెంట్ వచ్చినట్టే కదా. అంటే ఇప్పుడు మనకి మాడ్యులస్ వస్తుంది, ఆర్గ్యుమెంట్ వస్తుంది, క్వాడ్రంట్ కూడా తెలిసిపోయింది. ఇది సమ్ అన్నమాట. అర్థమైందా? సో ఈ విధంగా మీరు ప్రాబ్లం చేయాలి. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా అంటే కాంప్లెక్స్ నెంబర్లోకి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఇలా చేసుకోవడమే. కొన్ని కాంప్లెక్స్ నెంబర్లో ఇవ్వలేని క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, అవి మీరు కన్వర్ట్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో కాంప్లెక్స్ నెంబర్లో ఉన్నట్టుగా మార్చుకొని మీరు ఈ సమ్ అంతా చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇదే మోడల్లో మీకు ఇంకొకటి పోలార్ ఫామ్ అని ఉంటుందమ్మా. ఏ మోడలు? పోలార్ ఫామ్. అది కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తారు. ఓకేనా? ఇదే ప్రాసెస్లో చేసి లాస్ట్లో r ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అప్లై చేస్తారనమాట. దాన్నే పోలార్ ఫామ్ అంటారు. అర్థమైందా? చూద్దాం. అంటే మీకు పోలార్ ఫామ్ అంటే సేమ్ ఇదే విధంగా ఉంటుంది. క్వశ్చన్ ఎలాగే ఇస్తాడు, ఇదంతా అడగకుండా ఈ యొక్క z = -1 - i√3ని పోలార్ ఫామ్లోకి మార్చమని అడుగుతాడు. అప్పుడు ఎలా చేస్తారు? జస్ట్ ఇది ఇప్పుడు మీరు ఇంకా రాయలేదు కదా, సో పాజ్ చేసుకొని రాసుకోండి. ఓకేనా? పాజ్ చేసుకొని అది రాసుకోండి. రైట్. సో కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా. సో రాసుకోవడానికి మీరు ఒకసారి పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు రాసేసుకోవచ్చు, అందులో ఏం లేదు, ఈజీయే. ఓకేనా? చేస్తారా? రైట్. అంటే ఏం లేదు, పోలార్ ఫామ్ అన్నాను కదా. సో ఆ పోలార్ ఫామ్ ఒకసారి చిన్నది ఏం లేదు, ఇదంతా ప్రాసెస్ ఇదే ఉంటుంది. సో లాస్ట్లో మనం ఏం చేస్తారంటే పోలార్ ఫామ్లో ఇక్కడ దాకా వదిలేయండి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ పోలార్ ఫామ్ ఇచ్చాడు అనుకుందాం, పోలార్ ఫామ్లో ఇచ్చాడు అనుకుందాం. లాస్ట్లో మీకు r ఆఫ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా స్టార్టింగ్ ఇచ్చాను కదా ఫార్ములా, ఈ సమ చేయడానికి స్టార్టింగ్ ఇదే కదా మనకు ఉంది, అది యూజ్ చేసుకొని ఆర్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సమ్మకి నేను పోలార్ ఫామ్ కట్టాలనుకోండి. ఇదే ప్రాబ్లంకి ఆర్ ఎంత వచ్చింది నాకు? ఇందాక 2 వచ్చింది, 2 ఏసీ అండి. థీటా ఎంత వచ్చింది నాకు? -2π/3 వచ్చింది, అది ఇక్కడ ఏసీ అండి. -2π/3 ప్లస్ ఐ సైన్ -2π/3. ఇంతే. పోలార్ ఫామ్లో ఇది ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది. r కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాలోని ఏవైతే వాల్యూస్ అంటే r ఎంత వచ్చిందో r వేయాలి, థీటా ఎంత వచ్చిందో థీటా వేసేస్తే అదే పోలార్ ఫామ్ అనమాట. అంటే ఇదే సమ్ము ఇదంతా ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే మీరు విన్నారో అదే విధంగా అంతా చేయాలి. కాకపోతే లాస్ట్లో ఈ స్టెప్ ఒకటి ఉంటుంది దానికి పోలార్ ఫామ్కి, అంటే r ఆఫ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అనే ఫామ్. అంతే. సో ఈరోజు ఈ సమ్మ ద్వారా మీరు 2 మోడల్స్ నేర్చుకున్నారు. అర్థమైందా? 2 మోడల్స్, ఒకటి కాదు. ఏంటి సార్ ఆ మోడల్స్ అంటే, ఒకటి ఫైండ్ ద మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ అని ఇచ్చినప్పుడు ఎలా చేయాలో నేర్చుకున్నాం. అదేవిధంగా చేంజ్ ద కాంప్లెక్స్ నెంబర్ ఇంటూ ద పోలార్ ఫామ్ అని అడుగుతాడు. చేంజ్ ద కాంప్లెక్స్ నెంబర్ ఇంటూ ద పోలార్ ఫామ్, లేదా ఫైండ్ ద పోలార్ ఫామ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ అని అడుగుతాడు. అలా అడిగినప్పుడు కూడా మీకు ఏం చెప్పాను? ఇదే కదా ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది. లాస్ట్లో మీకు r వస్తుంది, థీటా వస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్గ్యుమెంట్, క్వాడ్రంట్ వస్తుంది. ఈ మూడిట్లో 2 క్వాడ్రంట్ ఎలాగో మామూలు విషయమే. మూడిట్లో 2 ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఒకటి, ఇంకొకటి ఏంటి r వాల్యూ. ఈ 2 వాల్యూని యూజ్ చేసి r కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అనే ఈ యొక్క దాంట్లో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది. అర్థమైందా? సో ఈ విధంగా చేయొచ్చు అనమాట. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చేయకపోతే. మీకు ఫర్దర్గా వీడియోస్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది, మీ అందరికీ ఉపయోగపడబోతుంది మన ఛానల్ కనుక మీకు నచ్చితే, నేను చేసే ఈ హార్డ్ వర్క్ కనుక మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఒక లైక్తో 10 మందికి షేర్ చేసే ఒక సపోర్ట్ని నేనైతే మీ నుండి ఆశిస్తున్నాను. మీకు జెన్యూన్గా మనస్ఫూర్తిగా నచ్చితేనే నాకైతే మీరు సపోర్ట్ చేస్తారని ఐఎమ్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ ఇట్. రైట్. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆల్రెడీ నేను మీకు ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. ఎవరికైనా డౌట్స్ కనుక డిగ్రీ సెమ్కి సంబంధించి ఉన్నట్టయితే నాకు అడగండి, దాని మీద ఒక వీడియో చేస్తానని చెప్పి. చాలా తక్కువ క్వశ్చన్స్ అడిగారు, ఇంకా కొన్ని అడిగితే నేనైతే దాని మీద వీడియో నెక్స్ట్ వీడియోలో తేబోతున్నాను. అదేవిధంగా అడ్వాన్సెస్కి సంబంధించి కూడా నేను క్లాసెస్ పెడతాను. చాలామంది ఫిజిక్స్ ఇవి కూడా అడుగుతున్నారు, పెడతాను అవి కూడా. ఓకేనా? థ్యాంక్ యూ.